శరీరంతో అనుకుంటాం, మనం శరీరంతో కాదు. ఎవరితో మరి? దురాత్మల సమూహం. మన పోరాటం ఎప్పుడు శరీరంతోనూ, ఇంట్లో వారితోనూ, బంధువులతోనూ, రక్త సంబంధులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, లేకపోతే ఎవరు దొరకకపోతే యజమాని మీద, ఇంకా అంతగా ఈ రోజు ఎవరు దొరకకపోతే ఇక పిల్లల మీద, అప్పుడప్పుడు అంటాం కదా, ఈ రోజు ఎవరు దొరకలేదు నీకు. ఎవరు దొరకకపోతే ఏం చేస్తాం? ఆ రోజు ఎవరినో ఒకరి మీద పడిపోతామాట. ఈ రోజు ఈ అమ్మకి ఎవరు దొరకలేంటుంది, ఇక నా మీద పడ్డది, లేకపోతే నన్ను పట్టుకుందని మాటలు అప్పుడప్పుడు వింటాం. మన పోరాటం ఎప్పుడు ఎవరితో అనుకుంటామంటే మనుషులతో పోరాటం అనుకుంటాం, కానీ దేవుని వాక్యం అట్లా చెప్పట్లేదు. మనం పోరాడేది మనుషులతో కాదు, దురాత్మల సమూహములతో మనం పోరాడుతూ ఉన్నాం. మనం పోరాడాలి. ఆత్మ కలిగిన లక్షణాలు ఒకవేళ మనలో ఉంటున్నాయేమో, మనం జాగ్రత్త పడి పోరాడకపోతే అపాయములో పడిపోతాం. పోరాడకపోతే దేవుని ప్రార్థనలో పోరాడేటప్పుడు అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, ఎదిరించుడి. అప్పుడు ఏం చేస్తాడు? వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎదిరించకపోతే దేవుడు నిలుచుకుంటాడు. దేవుడు నిలుచుకోకపోతే మనము అపవాది సంబంధులు అవుతాం. కానీ దేవుని సంబంధులుగా మనం కాదు. అపవాది సంబంధులుగా మనం ఉండకూడదు. అందుకని సర్వ సంతానమా అని మాంసమిచ్చే ఆహారం మాట్లాడుతున్నాడు. నాకు తప్పించుకోవడానికి దేవుని అప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదు పొడిచి ఆ, గోడకు బిగించినందు దావీదును పొడిచి గోడకు బిగించదని అనుకుని ఆ, సౌలు ఈ ఈటెను విసిరెను. విసిరెను. ఆ, దావీదు యెహోవా తనను విడిచి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. దురాత్మ ఒకటి వచ్చి సౌల్లోనికి ప్రవేశించగా, ఎవరిలోకి ప్రవేశించిందంటే దురాత్మ వచ్చి సౌల్లోనికి ప్రవేశించింది. ఇప్పుడు అంతకుముందు దురాత్మ సౌల్లో ఉండేది కాదు. ఆ 16వ అధ్యాయంలో కూడా 14 వచ్చిన చదవమ్మా. 16వ అధ్యాయం 14 వచ్చిన చదువు. ఆ, యెహోవా ఆత్మ సౌల్ని ఏం చేశాడంట? విడిచిపోయినప్పుడు ఆ, దురాత్మ ఒకటి వచ్చి ఆ, చాలు చాలు. యెహోవా ఆత్మ సౌల్ని విడిచిపోయినందున దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వేరపింపగా, సౌల్ని దురాత్మ వచ్చి దురాత్మ పట్టినప్పుడల్లా ఇతను బెంబెరెక్కిపోతున్నాడు, భయపడిపోతూ ఉన్నాడు, బెదిరిపోతూ ఉన్నాడు, మనుషులను చూసి అడిలిపోతూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే విడిచిపోయిందో సౌల్ని, అతనిలోనికి దురాత్మ వచ్చి ప్రవేశించింది. దురాత్మ వచ్చి ప్రవేశించినప్పుడు అతనిలో దుష్టాలోచనలు అన్నీ వస్తూ ఉన్నాయి. అంతకుముందు సౌలు ఆలోచనలు చాలా బాగుండేవి. దేవుని చేత అభిషేకించబడిన వాడు. సమూయేలు అనే ఒక ప్రవక్త సౌలుని అభిషేకించినప్పుడు బలమైన ఆత్మ సౌలు మీదకి దిగి వచ్చడం మనం చూస్తాం. దేవుని ఆత్మ ఎప్పుడైతే సౌలు మీదకి వచ్చిందో ఎన్నో యుద్ధ కార్యాలు, సాహస కార్యాలు చేసిన వాడు. ఘనమైన రీతిలో సౌలు వాడబడ్డాడు, పొగడబడ్డాడు. ఆనాడు సమాజం అంతటి చేత ఇలాంటి రాజు మాకుంటే మాకు తిరిగి ఉండదు అని అనిపించుకున్నాడు. శత్రువులు చూస్తే చాలు, సౌలు చూస్తే చాలు, శత్రువులు చడిసిపోయేవారు. సౌలు అంత బలమైన రీతిలో వాడబడిన వాడు. దేవుని మాట వినడం మాని
అతనిలో ఒక విధమైన గర్వం అనేది అతనిలోకి వచ్చింది. దేవుని మాట వినడం మాని ఏమొచ్చింది? గర్వం అనేది అతనిలోకి వచ్చింది. ఏ రీతిలో అంటే దేవుని ఆత్మ విడిచిపోయిన తర్వాత దేవునికి స్థానం లేదు, దేవుని మాటకి స్థానం లేదు, దేవుని కార్యాలకి స్థానం లేదు. అందుకని చెప్పి ఆత్మ ప్రేమ అభిమానం ఉండాలి, కానీ ఒకరికి ఇప్పుడు అసూయ పెంచుకోకూడదు. అసూయ పెంచుకున్నావా అది దురాత్మ లక్షణము. దావీదు మీద ఎప్పుడు కూడా దేంతో నిండిపోయేవాడు? అసూయ 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 కోపంతో పడిపోయేవాడు. ఎప్పుడు దావీదు కనపడ్డా కానీ కోపం ప్రవృత్తుల్లో లెగిసిపోయేవాడు. ఒక రోజుని నేను దురాత్మ పట్టుకుంది. దురాత్మ కనుక ఏ ఆత్మ వస్తుంది? దయ్యం చూసి భయపడ్డానుకో, దయ్యం నీ ఇంట్లోనే ఉంటుంది. ఆమె దేని గురించి అయితే భయపడతాం అదే మన నెత్తి మీద ఉంటుంది. అటు మంచి రోజులు ముహూర్తాలు సింగినాదాలు ఇవన్నీ చూసుకుంటాం కదా, అయ్యే మన నెత్తి మీద వస్తుంది. ఏమినైతే నమ్ముతామో అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. దావీదును చూసినప్పుడల్లా సౌలు కోపంతో మండిపోయేవాడు. ఒకరోజు దావీదు దురాత్మ వచ్చి సౌలును వాయించడానికి వచ్చాడండి. వెళ్ళిపోయింది, గోడలోకి నాటేసుకుంది. అంత బలమైన రీతిలో సౌలు దావీదు మీద విషంగా పడిపోతున్నాడు. మాట చెప్పమంటారా? నువ్వు ఎవరి మీద అసూయ పడ్డావో, అసూయ పడ్డ వ్యక్తి, నువ్వు అసూయ పడుతున్న వ్యక్తి బాగానే ఉంటది. నువ్వే రోజు రోజుకి ఎండిపోతావు. మనమే నీరసెళ్ళిపోతాం, మనమే దిగజారిపోతాం. ఎవరి మీద అసూయ పడకుండా ఉందుముగాక. నా మీద మీరు అసూయ పడకూడదు, నేను మీ మీద అసూయ పడకూడదు. అక్క మీద చెల్లి అసూయ పడకూడదు, చెల్లి మీద అక్క అసూయ పడకూడదు. కాబట్టి అన్నదమ్ములు అసూయ, ఈ రోజున అన్నదమ్ములు కూడా ఒకరికొకరికే ఉంటుంది అసూయ. రోజున ఏలుబడి చేసేది అసూయ, ఏలుబడి చేస్తా ఉంది. తోడుకోడలకు అసూయ. ఏమంటే ఒకరికొకరికి అసూయ పెరిగిపోతా ఉంది. దావీదు మీద సౌలు చూసి ఎప్పుడు చూసినా అసూయ. మీరు చరిత్రలో చూడండి, అసూయ పడ్డ సౌలు ఏమయ్యాడు? రోజు రోజుకి దిగజారిపోయాడు. దిక్కుమాలి చావు వచ్చాడు, దిగజారిపోయాడు. దరిద్రమైన జీవితాన్ని అనిపించాడు. దురాత్మలకు నిలవైపోయాడు. కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళాడు, సోదు చెప్పుకునే వారి దగ్గరికి వెళ్ళారు. దురాత్మ లక్షణాలు కదా, వేల ఆత్మ లక్షణాలు కనుక మనలో ఉన్నాయేమో చాలా జాగ్రత్తగా కాపాడుకుందుముగాక. ఒకవేళ ఇది దురాత్మ లక్షణం అని నీకు అర్థమైనప్పుడు వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే మనం పిశాచులం అయిపోతాం. పిశాచులకి సమాజంలో గౌరవం ఉంటుందమ్మా. పిశాచుని ఎప్పుడు కూడా పిశాచు మంచి మాటలు ఇష్టం వాటికి కూతులే దరిద్రమైన కోపం, దరిద్రమైన వ్యసనాల జీవితం ఇదే కావాలి. కొరతలో పడ్డ పందిలాగా అయిపోద్ది ఆ పిశాచుకున్న జీవితం. ఆ లక్షణాలు మనకు ఉండకుండా యేసు నామములో అవి కాలిపోవును గాక.
అసూయ అనేది మనలోకి రాకూడదు. మన తోటి సహోదరుని ప్రేమతో పలకరించాలి, సహోదరితో ప్రేమగా మాట్లాడాలి. ఇవి మనలో ఉండాలి. కానీ ఆ లక్షణాలేవి మనకు రాకుండా జాగ్రత్త పడాలి. సౌలు అనే వ్యక్తి దావీదు మీద అసూయ పడ్డాడు. సౌలు అనే వ్యక్తి దావీదు మీద అసూయపడ్డ కారణాన్ని బట్టి దావీదు అంతకంతగా వర్ధిల్లాడు, సౌలు అంతకంతగా దిగజారిపోయాడు. సౌలు ఇంకా కన్నపిశాచ దగ్గరికి వెళ్ళాడు, సోది చెప్పుకునే సోదిగాండ్ర దగ్గరికి వెళ్ళాడు, దిగజారిపోయాడు. దిగజారిపోయిన దారిద్రపు స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ అపవిత్రాత్మ పట్టిన లక్షణాలు ఈ సౌల్లో మనకి, ఈ దురాత్మ పట్టిన లక్షణాలు సౌల్లో మనకు కనబడుతున్నాయి. రెండవదిగా చూస్తే దావీదు మీద ఏమండి ఇప్పుడు కూడా ఏం పడుతున్నాడు, కోపపడుతూ ఉండేవాడు. ఎక్కువ సౌలుకి దావీదు చూసినప్పుడు ఏం పడిపోయాడు, కోపంతో పవిత్రుడైపోయాడు. కాకుండా చాలా మంది ఈ రోజున జైల్లోకి వెళ్ళిపోయారు. క్షణకాలపు ఆవేశం ఎంత కార్యాలకు వారిని తీసుకుని వెళ్ళిపోయిందో, ఆ ఆవేశం వారి జీవితాన్ని నాశనం చేస్తా ఉంది. రోజు తరచుగా కోప్పడే లక్షణం నీలో ఉందా? సహోదరి నా మీద కోపగించి ప్రయోజనం చెప్పడం మానేసి కానీ కోపం చాలా ప్రమాదకరం. కోపం ఎవరిని ప్రాంతం పట్టిన ఈ సౌలు దావీదు చూసినప్పుడల్లా ఏం చేస్తాడో తెలుసా? కోపంతో మండిపడిపోతున్నాడు. ఎబేలు మీద అయ్యను కోపగించుకుని చేశాడు, మార్చేస్తాడు. చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఈ కోపం అనేది నీ జీవితంలో రాకూడదు. ఈ రోజు నుంచి కూడా కోపంతో నీ మొహం తెలిసిపోతుంది. ఆవురు పని ఉంటుంది. కోపం ఉన్న మొహం ఎంత అందంగా ఉన్న మనిషి అయినా కానీ ఇంకోటి, కానీ ఆ మొహం అందంగా ఉండదు. ఎంత అందంగా ఉండు, దేవుడు మంచి అందం ఇచ్చాడు, ఆ అందాన్ని సింహాన్ని చూపించాలి. కానీ ఈ కోపాన్ని ప్రదర్శించడం ద్వారా ఏమవుద్ది? ఆ మొహంలో ఉన్న ఆ కళ, జీవకళ, దేవుడిచ్చిన అందమైన కళ ముఖం మీద కళ కనపడదు. కోపం ఉన్నప్పుడు ఫోటో తీసుకుని, ప్రశాంతం ఉన్నప్పుడు ఫోటో తీసుకుని 2 ఫోటోలు దగ్గర కోపం చాలా ప్రమాదకరం కదా, చాలా ప్రమాదకరం. నీకు ఇప్పుడు ఏమి రాకూడదు తెలుసా? కోపం రాకూడదు. ఒకవేళ ఏమైనా అడగాలంటే డైరెక్ట్ గా మనస్ఫూర్తిగా అడుగు, ఏమైనా చెప్పాలంటే చెప్పు, అనేలంటే అనే. ఎంతగాని ఒకరి మీద ఒకరు కోపాలు పెట్టుకునే శక్తి మనం రాకుండా ఉంటుంది. కానీ దావీదు 10,000 కొలది అన్నందుకు సౌలుకి ఏమొచ్చింది? దావీదు మీద కోపం వచ్చేసిందండి. ఇంకా అదే కాదు, నాటి నుండి దావీదు మీద సౌలు విషప చూపు నిలిపెను. ఏ చూపు? విషపు చూపు. ఏ లక్షణం ఇది? దురాత్మ కలిగిన లక్షణం ఏంటి తెలుసా? ఈ విషప చూపు. ఈ విషప చూపు దావీదు మీద నిలిపాడు. దావీదుని ప్రశాంతంగా చూడలేకపోతున్నాడు. ఏ చూపు అది? విషపు చూపు. చూపులు కూడా చాలా రకాలు. చాలా రకాలు. దేవుని కుమార్తెలు ఏం చేసేవారు? వారసులను చూసుకుంటా, వాళ్ళ గజ్జలు మోగించుకుంటా, ఎవరు టక్కు పడిపోయి వాళ్ళు గజ్జి మోగిందంటే చాలా
చూపది దావీదు మీద చూపిన చూపు విషపు చూపు. దావీదు మీద నాటు నుండి సౌలు, ఆ 9వ వచనం చదవమ్మా. 18:9 ఏముంది? నాటు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపినాడు. విషపు చూపు ఎప్పుడైతే నిలిపాడో ఆ మరణాడే దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చేసింది. ఇన్ని లక్షణాలు ఉన్న మనిషిలో మరి దురాత్మ గారికి ఏముంటాయి? ఎప్పుడైనా ప్రేమ, అనురాగం, దయ, దాక్షిణ్య జీవితము, ప్రార్థన, విశ్వాసము, నిరీక్షణ, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే ద్వేషము, కోపము, పగ, అసూయ, ఇలా ప్రతీకారాలతో రగిలిపోతుందా? లాస్ట్ కి ఈ మనసును సౌలుని ఎక్కడికి తీసుకుపోయిందో తెలుసా? ఎక్కడ తీసుకుందంటే దావీదును చంపేయాలి. ఇంకా నిర్ణయానికి వచ్చేసాడండి. ఈ దురాత్మ లాస్ట్ ఎక్కడ తీసుకుపోతుంది? తీసుకెళ్ళింది లాస్ట్ కి మృతకుడిగా మార్చడం కూడా ఎందుకు లేదు. ఒక వ్యక్తిని చంపేయాలి అనే అంత కక్షలోనికి ఒక్కొక్క లక్షణము లాస్ట్ స్టేజ్ ఎంత ప్రమాదకరమైన స్థితి తీసిపోయాడో చూడండి. కనుక దురాత్మ కలిగిన లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నాయా? ఎవరి మీద అసూయ ఉందా? ఎవరి మీద కోపం ఉందా? ఎవరి మీద పగ ఉందా? ఈ లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే మనం ఏమనుకోవాలి? ఇది దురాత్మ కలిగిన లక్షణము. ఇది మనలోకి రాకుండా మనము జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. 18వ అధ్యాయం 14 వచనం చదవము. 18:14. మరియు దావీదు సమస్త విషయములోను సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. స్తోత్రం కలుగును గాక. దావీదు ఏ బుద్ధి? సుబుద్ధి. సుప్నాథ్ బుద్ధి అనుకున్నావు కాక. దావీదు బుద్ధి సుబుద్ధి, సమస్త విషయంలోను సుబుద్ధి. ఆ బుద్ధే దావీదుని అంత స్థాయిలోకి తీసుకెళ్ళింది. ఆమె సుప్నాథ్ బుద్ధి ఉంటే ఎలాగెళ్తాం ఆ స్థాయికి? దావీదు ఏ బుద్ధి అమ్మా? సుబుద్ధి. సమస్త విషయంలోను సుబుద్ధి కలిగి. ఆ కింద వచ్చి కూడా చదవమ్మా. సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడిన. స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎంతమందికి అర్థమైంది? దావీదు మిగల సుబుద్ధి గలవాడే, మరీ సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూసినప్పుడు దావీదుకు సౌలు భయపడ్డాడు. సౌలుకు దావీదు భయపడ్డాడా? దావీదుకు సౌలు భయపడ్డాడా? సౌలే దావీదుకు భయపడ్డాడు. దావీదు ఏమన్నా రాజా? దావీదు దగ్గర ఆయుధాలు, మరణ హోమాలు, ఆయుధాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? దావీదు దగ్గర రాజ్యం ఉందా? ఏంటి మరి దావీదు చూసి ఎందుకు భయపడుతున్నాడు? దావీదు సుబుద్ధి కలిగిన వాడు. దావీదు ఒకసారి అంటాడు, నాయనా దావీదా, ఈ స్వరం నీదేనయ్యా, నాకంటే చాలా సుబుద్ధి, చాలా కరుడు నీవు. నేను నిన్ను చంపాలనుకున్నా కానీ నువ్వు నన్ను ఏం చేసావు తెలుసా? నేను నీ చేతులు కానీ చంపకుండా నా వస్త్రపు చెక్కు మాత్రము చూశాడు. ఈ సుబుద్ధే నీ జీవితానికి ఆధారం. మన సుబుద్ధే మన జీవితానికి మేలు చేస్తుంది. ఎవరి మీద ఇష్టపడిన ఏ లక్షణాలు మనం ఉన్నది మన జీవితానికి వినాశమే కానీ మేలు కాదు. దావీదు వాస్తవానికి చూస్తే సౌలు దావీదుకు భయపడ్డారు, కానీ సౌలే దావీదుకు భయపడుతున్నాడు. దావీదు దగ్గర ఆయుధాలు ఉన్నాయనా? రాజ్యం ఉందనా? కిరీటం ఉందనా? సింహాసనం ఉందనా? సైన్యం ఉందనా? కాదు, అతని సుబుద్ధి. ఈ సుబుద్ధి మనలో ఉంటే అనేకులు మనకి శాస్త్రంగా నమస్కారం చేస్తాం. స్తోత్రం కలుగుగా. అనేకుల మందులో మనము పొగడబడతాం. ఆ బుద్ధే మన జీవితానికి ఆశీర్వాదం. ఆ బుద్ధి ఎంతమంది ఎన్ని రకాలుగా మారని, ఏమండి వారు పాపం చేస్తున్నారు, ఏమండి వారు దుర్మార్గంగా జీవిస్తున్నారు,
ఏమండి వారి యొక్క చరిత్ర మంచిది కాదు. వారు ఎలాగా వీరిలాగాని మనం ఏం చేస్తామంటే లెక్కలేసుకుంటూ ఉంటాం. ఎవరు ఎలా చేస్తే మనకెందుకు? మన జీవితం ఎలాగుంది, మన విశ్వాసం ఎలాగుంది, మన బుద్ధి ఎలాగుంది? ఆ బుద్ధి నీ జీవితానికి ఆశీర్వాదకరం. ఎవరు ఏమండి మన తరం అవసరం లేదు. దుష్టుడు తనంతట ఆడి ఏం చేస్తాడు? పారిపోతాడు. ఆమె చెబుదాం, దుష్టుడు తనంతట తానే పారిపోతాడు. మనకు వాళ్ళ శత్రువులు వీళ్ళ శత్రువులు అని అనుకోవద్దు. వాళ్ళు నన్ను అంటున్నారు, నేను కూడా అంటాను అనుకోవద్దు. దావీదు నన్ను అన్నాడు, ఏ రోజైనా దావీదు నీది ఎలాంటి బుద్ధి ఏంట్రా సౌలా అని అన్నాడా? ఏ రోజున అనలేదు. దావీదు అన్నాడు, దావీదు అనుకోవాలి, సౌలా ఏ రోజైనా నా చేతికి చిక్కుకుపోవు, ఆ రోజు ఉంటుంది నీకు అని అనలేదు. నా కళ్ళే కనుక పోకుండా ఉంటే నేను చూడకుండా ఉంటానా అని అంటమ్మా. శబదం, మంగాప శబదాలు చేసేస్తారు. నా కళ్ళే కనుక పోకుండా ఉంటే, లేక నేనే కనుక బ్రతుకుంటే చూడకపోతానా? ఏంటది? అవతల నాశనం, అవతల పాడైపోవడం, చూడపోకుండా ఉంటానా? ఈ క్రైస్తత్వం కలిగిన లక్షణాలు ఏమి? మనం దేవుని బిడ్డలం కదా. దేవుని బిడ్డలకు కలిగిన లక్షణాలు మనలో ఏ బుద్ధి ఉండాలి? సుబుద్ధి. ఒకవేళ మనం ఎంతమంది వ్యంగ్యంగా మాట్లాడినా మనలో ఉండవలసింది సుబుద్ధి. మన మీద అసూయ పడ్డా మనకు ఉండవలసింది సుబుద్ధి. ఒకవేళ మనం శత్రువులుగా భావించినా మనకు ఉండవలసింది సుబుద్ధి. మన అవతల ఒకవేళ చంపాలని స్కెచ్ వేసినా, వేసాడా ప్లాన్లు వేసాడా సౌలు గారు? ఎన్ని ప్లాన్లు అండి? 2 మార్లు సౌలు తప్పించుకున్నాడు. తన కుమారుడు యోనాతాను దావీదుకి హెల్ప్ చేస్తున్నాడని, దావీదు ఇతని స్నేహితులని ఒకసారి ఆగడగట్టు దాని కొడుక, చాలా పూర్తి అర్థమైంది. స్నేహితులకి వెళ్తే పదముతో కొడుకుని తిట్టి తన తల్లి మానాన్ని అవమానపరుస్తున్నాడు. అంత దుర్మార్గమైన మాటలు మాట్లాడే నీచాతి నిస్సృహుడు మాట ఇలాంటి వ్యక్తి. అవసరమైనప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడడానికైనా వెనుదిరిగిన వాడు. 10 మందిలో ఉంటే ఒకవేళ చాలా మంచోళ్ళ నటించవచ్చు. ఎప్పుడైనా మన దాకా వచ్చినప్పుడు ఆ నిజ స్వరూపాలు అన్నీ ఏం చేస్తాయి? సహోదరుడు పాస్ గారు ఉన్నారంటే ఉంటామండి. ఉంటే ఏమైంది? భాస్కర్ లేరు, ప్రభువు లేడు, ఇక ఎవరు లేరు. అంతా అదే పాత బస్తీ తర్వాత కుస్తీ. నిజ స్వరూపాలు ఏం చేస్తాయంటే అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తాయి. ఎంత అపాయం రాని, ఎన్ని కక్షలు పెంచుకొని ఎంతమంది కుట్రలు చేయని, దావీదు మాత్రం ఎలాంటి వాడు? నీకెలా సుబుద్ధి కలిగి. అతని సుబుద్ధిని చూసినప్పుడు దావీదు సౌలు. ఆమేన్. మన ప్రార్థన జీవితం చూసి సమాజం భయపడాలి. మనం చూసి ఓయ్ ఆమె మీదకి వెళ్ళకూడదు. మనం ఆమె ప్రార్థన జీవితం, ప్రార్థన చేసే సహోదరి, మనం ఏమన్నా కానీ ప్రభుకి ఆమె ఈ సాక్ష్యం మనకుందా? మన సుబుద్ధి కలిగిన వారంగా ప్రభు సన్నిధిలో మార్చబడాలి. మన ఆత్మీయ జీవితం దినదినము పెంపొందించబడాలి. దురాత్మ కలిగిన సౌలు చూడండి, ఇక మనము ముగింపులో కలిసి చూస్తే సౌలంట అంతకంతకు దిగజారిపోయాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు వర్ధిల్లాడు, సౌలు దిగజారిపోయాడు. అసూయమారు సాగు చనిపోయాడు. అతను ఆయుధాలు మోసేవాడు అన్నాడు, అరే బాబు నన్ను చంపేరా. సాగు కోరుకున్నాడు, మరణించాలని ఆశపడ్డా కానీ
భయంకరమైన చావును చచ్చాడు. చరిత్రలో హీనుడైపోయాడు. అతని కుటుంబానికి శాపంగా మారిపోయాడు. ఇతని కారణాన్ని బట్టి అతని కుటుంబస్తులందరూ సౌలు కుమారులు, సౌలు ఒక్క దినమంది ఏం చేయబడ్డారు తెలుసా? ఎంత భయంకరమైన. దావీదు సౌలు మరణాన్ని వినినప్పుడు నవ్వుకోలేదండి. నవ్వుకున్నాడా? సౌలు మరణాన్ని దావీదుకు వార్త చెప్తారు వచ్చి. యోనాతాను అలాగే దావీదు సౌలు కూడా మరణించని చెప్పగానే శత్రు శాసనం పోయిందని దావీదు సంతోషించలేదండి. సంతోషించలేదు. ఎవరైనా మనకి ఇష్టం లేని వారు జారి పడిపోయినాను కానీ మనకి ఏమొచ్చేస్తుంది? నవ్వు. మనకు నచ్చిన వారు ఎవరైనా అపాయంలో ఉన్నారనుకోండి, మనకేమొస్తుంది? సంతోషం, నవ్వు వస్తుంది. కానీ దావీదు అతను సౌలు చనిపోయిన వార్త విన్నప్పుడు వస్త్రాలు చింపుకొని బూడిదలో కూర్చుని కన్నీరు గారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. తన యోనాతాను బట్టి, సౌలుని బట్టి. స్తోత్రం కలిగాక. ఎంత మిగల సుబుద్ధండి ఈ రోజున. అందుకని దావీదు స్థాయి ఆ స్థాయిలో. అలాంటి ఉన్నతమైన సుబుద్ధి కలిగి దేవుని సన్నిధిలో మనం నడిపించబడుదుము గాక. అపవాదుకు చోటివ్వద్దు, వాడిని ఎదిరించండి. దురాత్మకు చోటివ్వద్దు. అందుకని మనం పోరాడేది ఎవరితో తెలుసా? ఇలాంటి లక్షణాలతో. దురాత్మ అంటే నేరుగానే ఒక ఆత్మలో వచ్చి మనలోకి రాదు. ఒక్కొక్క లక్షణం మనలోకి వస్తుంటే వాటి నుండి మనం వైదొలగాలి. దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం నడిపించబడదాం. ప్రభు మన కొరకు పడ్డ ప్రయాస వ్యర్థమైపోకూడదు. క్రీస్తు నీ కొరకు కలవరి శిలువలో చేసిన త్యాగము వ్యర్థమైపోకూడదు. మన జీవితం అనేకులకు, సమాజానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకొరకు ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. అసూయ పడ్డానికి, పగల పెంచుకోవడానికి, కక్షలు పెంచుకోవడానికి, ఏమండి ఇలాగ విషపు చూపులు చూడడానికి, కోపాలు పెంచుకోవడానికి అందుకు కాదు మనం ప్రభులోనికి రావడం. దేవునికి ఇష్టమైన పాత్రగా నడిపించుకోవాలి. ఆకరించిన అందరూ ప్రార్థనలో